హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొర్రలతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఒక డబ్బా కొర్రల్ని ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి. ఒక డబ్బా కొర్రలు గిన్నెలో పోసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మనం ఒకవేళ మార్నింగ్ నానబెట్టేస్తే సాయంత్రం వరకు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసేసి రాళ్ళేమీ లేకుండా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వడకట్టుకునే దాంట్లో వేసుకొని మొత్తాన్ని వడకట్టేసుకోవాలి. ఇలా మొత్తం వడకట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా వడకట్టినప్పుడు ఎక్కువ రాకపోతే మళ్ళీ మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా మొత్తాన్ని వడకట్టేసుకొని మంచినీళ్ళు పోసేసుకొని ఒకసారి మిక్సీలో మంచినీళ్ళు పోసేసుకొని మొత్తం కలిపి పోసేసుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కొర్రలతో పాలు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక డబ్బా కొర్రలకి ఒక డబ్బా బెల్లం అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ పోసేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒక 4 యాలకులు తీసుకొని మెత్తగా దంచి తొక్కలు తీసేసి గింజల వరకు వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి. పాకం అయితే ఏం అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగి ఒకసారి పొంగొస్తే చాలు. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొర్రల పాలు, వాటిని ఒకసారి స్పూన్తో కలిపేసి ఈ బెల్లం పాకంలో కలుపుతూ నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టేసి పోసేసుకోవాలి. కలుపుతూ పోసేసుకోవాలి. ఒకేసారి పోస్తే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుతూ పోసేసుకొని అంచులకి అంటుకున్న దాన్ని లోపలికి లాగుతూ స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే ఒక 5-10 నిమిషాల్లో మనకి హల్వా అయితే రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాలకి అయితే ఇలా హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఒకసారి కలుపుకుందాము. నెయ్యి మొత్తం హల్వాకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము.
ఇలా ఒక 2 నిమిషాలు కలపగానే మంచిగా హల్వా అంతా దగ్గరికి అయిపోతుంది. తర్వాత ఈ పాన్ తీసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇక్కడైతే నేను జీడిపప్పు, కిస్మిస్లు వేస్తున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. తర్వాత ఇలా గిన్నెల్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే కొర్రలతో హల్వా అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. కొర్రలతో బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.